ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ని అల్లాడించాం. పాకిస్తాన్ మొత్తం కూడా ముచ్చముడ్డలు పట్టించాం. ఆపరేషన్ సింధూర్ పేరు చెప్తేనే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఏకంగా కాళ్ళ బీరానికి వచ్చేసింది. మోకాళ్ళ పైన మోకరిల్లిపోయి దేశ విదేశాల్లో ఒక్కసారిగా భూమండలాన్ని మొత్తాన్ని చుట్టేసి ఇతర దేశాల దగ్గర కాళ్ళ బీరానికి వెళ్ళిపోయి అలా దగ్గర కాళ్ళపై పడుకొని భారత్ మమ్మల్ని చంపేస్తోంది, భారత్ మా పైన దాడి చేస్తోంది. ఇప్పటికే మేము దాదాపుగా అన్ని కోల్పోయాం. నీళ్లు దిక్కులేవు, తినడానికి తిండి దొరకడం లేదు, ఎటువైపు నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో మా ప్రాణాలు పోతాయని భయంగా మేము బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాము. మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నాము. ఇక్కడే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. కానీ మేము భారత్ని ఎంత దాడి చేసినా భారత్ మా పైన తిరిగి దాడి చేయకుండా మీరే కాపాడాలంటూ అటు ట్రంప్ దగ్గరికి కానివ్వండి దేశ విదేశాల దగ్గరికి వెళ్ళిపోయి మొరపెట్టుకొని చివరాకరణ కొంత సీజ్ ఫైర్ అనే దానివల్ల కొంత గ్యాప్ తీసుకుంది. కానీ డెఫినెట్గా జరగబోతోంది. ఆపరేషన్ సింధూర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ ఆపే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి చాలా క్లియర్గా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తోంది. సో ఆపరేషన్ సింధూర్ ఎలా ప్రారంభమైందని కనుక మనం ఆలోచిస్తే ముందుగా దీనికి పదానికి అర్థం మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మళ్ళొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో భారతీయ హిందూ మహిళలకి మరీ ముఖ్యంగా సింధూరం అనేది చాలా ముఖ్యం. సో అటువంటి సిచ్యువేషన్లో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత చాలామంది భారతీయ మహిళల యొక్క సింధూరాన్ని తుడిచే విధంగా వాళ్ళ భర్తలను చంపేశారు. కాబట్టి ఆ పేరు నుంచి మొదలైందే ఈ ఆపరేషన్ సింధూర్. 7వ తేదీ మే 2025 అర్ధరాత్రి అంటే 1:44 సమయం నుంచి ప్రారంభమై 23 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాల్ని మట్టుబెట్టే ప్రయత్నం చేసింది. ఆ రోజు తెరమీరికి వచ్చింది ఈ ఆపరేషన్ సింధూర్. ఒకసారి ఆ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి మనం ఎక్కడెక్కడ ఉగ్ర స్థావరాలని పేల్చేశారో చూసే ప్రయత్నం చేద్దాం. సో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత చాలా క్లియర్గా మన ప్రధాని మోదీ చెప్పినట్టుగా ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ ఈ నినాదాన్ని మొదలు పెట్టుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ వినండి మీరు. ఈ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్పే విషయాల్లో ప్రెసిషన్ అనే పదం మీకు పదే వినబడుతోంది. ప్రెసిషన్ అనగానే టార్గెట్ని చాలా పక్కాగా మనం గుర్తించి మనం టార్గెట్ని రీచ్ అవడం కోసం ఉపయోగించే ఆ పదమే ప్రెసిషన్ అంటుంటారు. అంటే మనం మిస్ మ్యాచ్ అవ్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కాగా ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి దాడి చేయడమే. సో ఇక్కడ మ్యాప్లో కనిపిస్తోంది కదా, ఇక్కడ మీరు గుర్తించండి. ఇదంతా కూడా ఇండియా మ్యాప్లో ఇది ఎల్ఓసి. సో ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. సో అక్కడి నుంచినటువంటి మన వాళ్ళు ఇక దాడి మొదలు పెడితే కథం ఇటువైపు నుంచి ముజాఫర్బాద్ 1 అక్కడ సయ్యద్నా బిలాల్ క్యాంప్ అనేటువంటి ఒక ఉగ్ర స్థావరం ఉంది, దాన్ని మట్టు పెట్టారు. ఆ తర్వాత ఇక్కడే ముజాఫర్బాద్లో సవియానాలా క్యాంప్ అనేటువంటి మరొక ఉగ్ర స్థావరం, దాన్ని మట్టు పెట్టారు. తర్వాత గుల్పూర్ కోట్లీ దగ్గర ఒక గుల్పూర్ అనేటువంటి క్యాంప్, దాన్ని మట్టు పెట్టారు. కోట్లీ దగ్గర అబ్బాస్ క్యాంప్, బర్నాలా క్యాంప్, తర్వాత మరొకటి మెహమూనా జోయా క్యాంప్ సియాల్కోట్ దగ్గర, తర్వాత సర్జల్ క్యాంప్ నరోవోలా, మర్కజ్ తైబా మురిద్కే, తర్వాత బహవల్పూర్ దగ్గర మర్కజ్ షుబానల్లా. సో దీంట్లో 9 టెర్రర్ క్యాంపులు కనిపిస్తున్నాయి కదా. ఈ 9 టెర్రర్ క్యాంపులో చాలా కీలకమైనది ఒకటి బహవల్పూర్. సో నేను బహవల్పూర్ గురించి ఒక విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బహవల్పూర్ అనేటువంటిది ఈ టెర్రర్ క్యాంప్ ఏదైతే ఇక్కడ కనబడుతుందో నెంబర్ 9 బహవల్పూర్, ఇది ఆల్మోస్ట్గా పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉంటుంది అటు పాకిస్తాన్ వైపుగా. సో అక్కడ దాడి చేసే క్రమంలో బహవల్పూర్ గురించి ఒక విషయం చెప్తున్నాను మీకు నేను. బహవల్పూర్ అనేటువంటి క్యాంప్ అది అజార్ మసూద్ అనేటువంటి జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద స్థావరానికి చీఫ్ క్యాంప్. అది మెయిన్ హెడ్ క్వార్టర్ జైష్ ఈ మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరానికి. సో అక్కడ సుమారుగా 1000 మంది ఉగ్రవాదులని తయారు చేసేటువంటి సామర్థ్యం గల క్యాంప్. అది 1000 మంది ఉగ్రవాదులను తయారు చేసే క్యాంప్. అక్కడ ఎంత లావిష్గా ఉంటుందంటే సుమారుగా 50-60 ఎకరాల్లో ఒక పెద్ద కాంపౌండ్తోని మధ్యలో ఒక భారీ బిల్డింగ్, పక్కనే జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, వాళ్ళంతా రెస్ట్ తీసుకోవడం కోసం రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, మంచి గార్డెన్. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫామ్ హౌస్ తరహాలో అక్కడ బహవల్పూర్ దగ్గర 50 ఎకరాల స్థలంలో దీని మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇది బహవల్పూర్ ఎయిర్ బేస్. కంటిన్యూ విత్ ద మ్యాప్ పీసీఆర్ ప్లీజ్. సో ఆ మ్యాప్లో బహవల్పూర్ ఎయిర్ బేస్ ఇది అక్కడ ఏదైతే టెర్రర్ క్యాంప్ ఉందో ఇది జైష్ ఈ మహమ్మద్కి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద స్థావరాన్ని ఇప్పుడు దాంట్లో అజార్ మసూద్ అనేటువంటి ఎవడైతే వ్యక్తి ఉన్నాడో వాని కుటుంబీకుల్ని సుమారుగా 14 మందిని హతమార్చారు. దాంట్లో కీలకమైన వ్యక్తుల్లో ఒకరు హఫీజ్ మొహమ్మద్ జమీల్, వీడు అజాద్ మసూద్కి సంబంధించినటువంటి బావమరిది. ఇక మొహమ్మద్ యూసఫ్ అజార్, ఈయన కూడా బ్రదర్ ఇన్ లా టు అజార్ మసూద్. తర్వాత ఇద్దరు కూడా, తర్వాత మొహమ్మద్ హసాన్ ఖాన్, ఈయన కూడా ఆయన సోదరుడు, ఆయన కజిన్. తర్వాత రౌఫ్ అజార్, ఈ నలుగురు కూడా ఇక్కడ చీఫులుగా ఇన్ఛార్జులుగా ఉగ్రవాదులని
తయారు చేస్తున్నటువంటి దుర్మార్గులు. ఈ నలుగురిని కూడా నేలమట్టం చేసి మట్టు పెట్టింది. మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ 23 నిమిషాల్లోనే ఈ 9ని పేల్చేసింది 29 నిమిషాల్లోనే. కనీసం అక్కడ నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయారు అందరూ కూడా. తర్వాత మురిత్కే విషయానికి వస్తే ఇక్కడ మర్కజ్ తైబా, ఈ మర్కజ్ తైబా అనేది లష్కరీ తోయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాదానికి హెడ్ క్వార్టర్. అది లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్. హఫీజ్ సయ్యద్కి సంబంధించినటువంటి ఈయన ఇక్కడ లష్కర్ తోయిబాకి చీఫ్. ఆయన ఉండేదేమో లాహోర్ పోస్ట్ ప్రాంతంలో ఫుల్ హై సెక్యూరిటీ మధ్య, ఫుల్ ప్లెజ్డ్గా ఫుల్ హై సెక్యూరిటీ మధ్య 4 అంచెల భద్రత మధ్య అక్కడ ఆయన ఉంటూ ఉంటాడు. ఇక్కడ ఆయన ఉన్నటువంటి చీఫ్ క్యాంప్ ఇది. సో మర్కజ్ తైబా, మురిద్కే లాంటి ప్రాంతాన్ని కూడా మన ఆపరేషన్ సింధూర్ పేరిట త్రివిధ దళాలు మట్టుపెట్టాయి. ఇక్కడ కూడా సుమారుగా కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్థావరాలు ఉన్నాయి. సో ఈ మురిద్కే అనేటువంటిది లష్కరీ తోయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరం. దీన్ని కూడా నిలమట్టం చేశారు. సుమారుగా ఇక్కడ కూడా 300-400 మంది ఉగ్రవాదులను పెంచిపోసే స్థావరాలు ఉన్నాయి. సో 9 చోట్ల కూడా ఈ ఉగ్రవాద స్థావరాలని మన త్రివిధ దళాలు పేల్చేశాయి. కేవలం 23 నిమిషాల్లోనే నీలమట్టం చేశాయి. ఇప్పుడు అంతా నేను చెప్తున్నాను కదా, దీంట్లో ఒక విషయం గమనించండి. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఏం విజయం సాధించిందనంటే 9 టెర్రర్ క్యాంపులటువంటి సుమారుగా 200 మంది ఉగ్రవాదులు నిలమట్టం చేశాం. దాంట్లో చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఏకంగా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక టెర్రరిస్ట్ గా గుర్తించబడినటువంటి మసూద్ అజార్ సంబంధించి కుటుంబీకులు కూడా ఇందులో దుర్మరణం పాలయ్యారు. ఇక కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ డే ఏం జరిగింది, తర్వాత 8th, 9th ఈ డేట్స్ అన్నిటి కూడా పాకిస్తాన్ వైపు దాడి చేయడం ప్రారంభించింది కదా. సో నిన్న కొంత సీజ్ ఫైర్ ఒప్పందం కారణంగా కొంత ఆపేశాం. కానీ మొన్న ఏం జరిగింది తెలుసా? ఒకసారి నెక్స్ట్ మ్యాప్ ప్లే చేయండి. సో ఇక్కడ ఈ మ్యాప్ చూస్తున్నారు కదా, అంతా కూడా మరొక 11 ఎయిర్ బేస్లు. ఇవన్నీ కూడా ఎయిర్ బేస్ అంటే అక్కడ నుంచే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బయలుదేరాలి, ఒక ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరాలి, ఫ్లైటర్ జెట్స్ బయలుదేరాలి, డ్రోన్స్ అక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బేస్ ఏర్పాటు చేసుకొని శత్రుదేశం పైన, ఇతర దేశాల పైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేసేదే ఈ ఎయిర్ బేస్. సో పాకిస్తాన్ దగ్గర 40 ఎయిర్ బేస్లు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 40 ఎయిర్ బేస్లు ఉంటాయి. దాంట్లో యాక్టివ్గా ఉన్నాయి కేవలం 30 మాత్రమే. ఆ 30లో 11 ఎయిర్ బేస్లను మనం లేపేశాం. 11 ఎయిర్ బేస్లు, 1 కాదు 2 కాదు. సో దాంట్లో ఇక్కడ చూడండి మీరు, బొలారి, సుకుర్, జాకోబాద్, తర్వాత రహీమియర్ ఖాన్, రఫీకి, చునియాన్, మురిద్, నూర్ ఖాన్, స్కార్దు. సో ఇవన్నీ కూడా బార్డర్, ఇండో పాక్ బార్డర్ ఇదంతా ఉంది కదా, ఇండియా మ్యాప్ ఇదంతా కూడా ఈ ఇండో పాక్ బార్డర్ దగ్గర నుంచి సుమారుగా 97 కిలోమీటర్ల వరకు సుకూర్. ఓకే, ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. జకోబాబాద్, రహీమియర్ ఖాన్ ఇవన్నీ కూడా ఇక్కడ విత్ కిలోమీటర్స్ కూడా ఉన్నాయి. అంటే మన ఇండో పాక్ బార్డర్ నుంచి ఎంత దూరం వరకు అవన్నీ ఉంటాయనేది ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంది. సో దీంట్లో చాలా కీలకమైనది ఏంటంటే ఇక్కడ కనిపిస్తోంది కదా నూర్ ఖాన్. నూర్ ఖాన్, ఈ నూర్ ఖాన్ అనేది చాలా కీలకమైంది. మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ నూర్ ఖాన్ అనేటువంటి ఎయిర్ బేస్ అయితే లొకేషన్ కనబడుతుందో సో టాప్ లో ఉంది. ఆ నూర్ ఖాన్ అనేది చాలా కీలకమైన ఎయిర్ బేస్. సో నూర్ ఖాన్, రఫీకి, మురిద్, సుకూర్, సియాల్కోట్, పస్రూర్, చునియాన్, సర్గోదాస్, కారు, బొలారి అండ్ జకోబాద్. ఒకసారి నూర్ ఖాన్ కి సంబంధించి మీకు ఆ విజువల్ చూపిస్తా. గతంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఎలా ఉండేది, ఇప్పుడు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఎలా అయిపోయింది. సో ఒకసారి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సంబంధించి ఇక్కడ చూడండి, ఇది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సంబంధించినటువంటి ఒక శాటిలైట్ పిక్చర్. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, రిఫ్యూలర్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, నేషనల్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్, ఇదంతా కూడా నూర్ ఖాన్ ఎయిర్ బేసే. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో రావిల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని ప్రజెంట్ మన భారత ఆర్మీ నేలమట్టం చేసింది. మన బ్రహ్మోస్ని ప్రయోగించి తునాతునకలు చేసేసింది. సో ఇది ప్రస్తుతానికి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఏమేమి ఉన్నాయని చెప్పి. సో ఒకసారి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు పరిశీలిస్తే నిజంగా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఒకసారి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇంత కీలకంగా ఎందుకు తీసుకుంది మన భారత ఆర్మీ, భారత ప్రభుత్వం అంటే, ఇక్కడ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో C-130 అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ ఉన్నాయి, ఫ్లైటర్ జెట్స్ ఉన్నాయి. తర్వాత సాబ్ 2000 అనేటువంటి ఒక కీలకమైనటువంటి వెపన్ వాళ్ళ దగ్గర ఉంది ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లోనే. IL-78 అనేటువంటి ఒక వెపన్ ఉంది. తర్వాత చాలా ఎయిర్ క్రాఫ్ట్లు కూడా విఐపీస్ ట్రావెలింగ్ కోసం కానివ్వండి, ఒక కీలకమైనటువంటి యుద్ధం సమయంలో వాళ్ళు రంగంలోకి ప్రవేశపెట్టేటువంటి చాలా కీలకమైనటువంటి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్లోనే ఉంది. అయితే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని మన భారత ఆర్మీ పటాపంచలు చేసేసింది, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని లేపేసింది. సో 40 ఇందాక చెప్పాను కదా, 40 ఎయిర్ బేస్లు ఉంటే దాంట్లో 30 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. దాంట్లో 11 లేపేసాం. ఇంకా మిగిలింది ఎంత? 19. దాంట్లో కూడా చిన్న చితికవన్నీ కూడా అంటే వెల్ నోన్ మాత్రం మనం చెప్పుకుంటున్నాం. ఇంకా చిన్న చితిక మొత్తం కూడా లేపేశారు. దాంట్లో కొన్ని బలోచిస్తాన్లో ఉన్నాయి. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆక్యుపై చేసుకుంది. ఇక దాదాపుగా మన 40% వాళ్ళ ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా నిలబట్టం చేసేసాం.
40% ఎయిర్ బేసెస్ మొత్తం నిలబట్టం చేస్తే దాంట్లో కీలకమైంది ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్. సో ఒకసారి మీకు దృశ్యాల్లో వివిధ ఎయిర్ బేస్లకు సంబంధించి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేస్తా. సో ఒకసారి పిలిచారు ప్లీజ్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ బహవల్పూర్ ఎయిర్ బేస్ ఎట్లా ఉంది గతంలో, ఇప్పుడు ఎట్లా ఉంది. సో ఇప్పుడు బహవల్పూర్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్దాం. ఇది బహవల్పూర్ ఎయిర్ బేస్ ఇది. సో బహవల్పూర్ ఎయిర్ బేస్ అనేది దాడికి ముందు ఇక్కడ పాయింట్స్ చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ చూడండి. తర్వాత 0.1, 0.2 0.2, 0.3. సో ఆఫ్టర్ దాడి చూడండి, మనం వాటిపైన నేల కూల్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, పూర్తిగా బిల్డింగ్ లేదు, అంటే నామ రూపాలు లేకుండా పోయింది. ఇది బహవల్పూర్ ఎయిర్ బేస్, బహవల్పూర్ ఎయిర్ బేస్ ఇది. సో ఇక్కడ కూడా చాలా కీలకమైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఈ 11 మనం కూల్చిన దాంట్లో నూర్ ఖాన్ అనేది చాలా కీలకం. బహవల్పూర్ ఎయిర్ బేస్ సిచ్యువేషన్ ఇది. ఒకసారి బహవల్పూర్ ఎయిర్ బేస్ సంబంధించి ఇంకొక విజువల్ కూడా ఉంది. సో బహవల్పూర్ ఏరియాస్ ఇక్కడ చూడండి 0.4 ఈ బిల్డింగ్ చూడండి, తర్వాత ఇక్కడ కూడా చూడండి పూర్తిగా నిలమట్టం అయిపోయింది. అసలు బహవల్పూర్ ఎయిర్ బేస్ లేదు ఇక వాళ్ళకి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏమర్థమవుతుందంటే వాళ్ళు అక్కడ నుంచి ఎటువంటి డ్రోన్ కానివ్వండి, ఎటువంటి ఏది ప్రయోగించలేరు ఇక్కడ. అక్కడ నుంచి వాళ్ళ ఎయిర్ బేస్ దగ్గర నుంచి ఏది కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ తీసుకోవాలన్నా, ల్యాండింగ్ అవ్వాలన్నా, లేకుంటే అక్కడ ఎక్విప్మెంట్ రెడీ అవ్వాలన్నా ఏది లేదు. ఇది బహవల్పూర్ ఎయిర్ బేస్ సంబంధించి. ఇంకా ఎయిర్ బేస్ ఉన్నాయి, ఇంకా చాలా ఎయిర్ బేస్ ఉన్నాయి, వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఎయిర్ బేస్, అక్కడ కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ శాటిలైట్ విజువల్ చూస్తే నిజంగా ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ మురిత్కే, ఈ మురిత్కే ఎయిర్ బేస్ చూడండి 0.1 తర్వాత 0.2. ఇక్కడ 2 బిల్డింగ్ స్పాట్స్ మీకు కనబడుతున్నాయి కదా. 0.1లో మీకు అక్కడ మీకు డిఫరెన్స్ పెద్దగా దాడికి ముందు దాడికి తర్వాత అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మీరు ఎల్లో కలర్ సర్కిల్ చూడండి. సో అక్కడ ఒక్కసారి బ్లాస్ట్ అయిన తర్వాత అక్కడ పూర్తిగా ఒక గోతి పడిపోయింది, ఒక హోల్ పడిపోయింది ఆ బిల్డింగ్కి. ఇక పక్కనైతే 0.2లో చూడండి పూర్తిగా బిల్డింగ్ నిలమట్టం అయిపోయింది, బిల్డింగే లేదు. ఇప్పటికే మనం చెప్పుకున్నాం బహవల్పూర్లో ఉన్నటువంటి ఆ టెర్రర్ క్యాంప్ని లేపేశాం, బహవల్పూర్లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాద స్థావరంతో పాటుగా ఎయిర్ బేస్ని లేపేశాం, మురిత్కి ఉన్నటువంటి లష్కర్ తోయిబాకు సంబంధించిన హెడ్ క్వార్టర్ని లేపేశాం, తర్వాత ఎయిర్ బేస్. సో 2 చాలా కీలకమైన ప్రాంతాలు, టెర్రర్ క్యాంప్స్, ఎయిర్ బేస్లు ఒకే దగ్గర పక్కపక్కనే ఉన్నాయి దాదాపుగా. మొదటి రోజు 7th రోజు టెర్రర్ క్యాంప్స్ని లేపేశాం, కానీ ఏవే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఆర్మీని టచ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ భారత ప్రజల పైన, భారత సివిలియన్స్ పైన, భారత ఆర్మీ పైన దాడికి తెరలేపిందో అప్పుడు ఏకంగా ఎయిర్ బేస్ని లేపుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ మురిత్కే సంబంధించి ఇంకో విజువల్ చూస్తుంటే 0.3 అండ్ 0.4 ఇక్కడ విజువల్ అబ్జర్వ్ చేయండి. 0.3లో అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది మనకి, తర్వాత 0.4లో కూడా ఒక బిల్డింగ్ ఉంది దాడికి ముందు. కానీ దాడి తర్వాత విజువల్ చూడండి పూర్తిగా నేలమట్టం అయిపోయింది, కనీసం ఆనవాళ్ళు కూడా లేవు. ఇది మురిత్కే ఎయిర్ బేస్ సంబంధించిన అంశం. నెక్స్ట్, సో ఇట్లా చాలా ఎయిర్ బేస్లు ఉన్నాయి. సుకూర్, సియాల్కోట్, సర్గోదా. ఈ సర్గోదా ఎయిర్ బేస్ కూడా చాలా కీలకమైన వాళ్ళ దగ్గర. ఇక్కడ ఏరియా 1, ఏరియా 2 మీకు కనిపిస్తుంది చూడండి. సో దాడికి ముందు, దాడికి తర్వాత. సో దాడికి ముందు ఏరియా 1 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి దాదాపుగా మీకు పెద్దగా అంటే యాజ్ పర్ మీకు అంత క్లియర్ కనిపించకపోవచ్చు, కానీ ఈ సర్గోదా ఎయిర్ బేస్ని మాత్రం చాలా పక్కాగా పేల్చేస్తామని చెప్పి ఇదంతా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నావీకి సంబంధించిన నావీ ఫోర్స్ వీళ్ళందరూ కూడా అఫీషియల్గా విడుదల చేసిన దృశ్యాలు, ఇవన్నీ కూడా త్రివిధ దళాలు అఫీషియల్గా విడుదల చేసిన దృశ్యాలు. సో ఇది సర్గోదా ఎయిర్ ఫీల్డ్ సంబంధించింది. నెక్స్ట్, సర్గోదాతో పాటుగా సుకూర్ ఎయిర్ ఫీల్డ్. సో సుకూర్ ఎయిర్ ఫీల్డ్ చూడండి, ఇక్కడ దాడికి ముందు విజువల్స్ చూస్తుంటే నిజంగా ఎక్కడేదో సంథింగ్ బిల్డింగ్స్ లాంటివి కనబడుతున్నాయి, కొన్ని స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి. కానీ దాడి తర్వాత విజువల్ చూడండి పూర్తిగా నిలమట్టం అయిపోయింది, ఏమీ మిగలలేదు. సో ఈ రకంగా వేలు చూపిస్తే చేతి నరికేయడం అంటాం చూసారా. సో వాళ్ళు కేవలం మన వైపుగా వేలు చూపించి అక్కడ నుంచి డ్రోన్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, ఫైటర్ జెట్స్ లాంటివి ప్రయోగిస్తుంటే మీరు ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నామో తెలుసుకొని ఏకంగా చేయిని నరికేస్తామన్న చందంగా భారత ఆర్మీ రిటిలియేట్ అయిపోయి ఏకంగా చేతిని నరికించేసింది. సో మొదటి నుంచి కూడా మీకు ఒక విషయం చెప్తున్నాను, అటల్ బిహారీ వాజ్పేయి అటు కార్గిల్ యుద్ధ సమయంలో ఒక మాట చెప్పాడని చెప్పి, ఈ మాట పదే పాకిస్తాన్ బహుశా ఇప్పటికీ గుర్తు తెచ్చుకొని ఉంటుంది. మీకోసం మళ్ళీ గుర్తు చేస్తాను, ఆప్ లోగ్ కల్ కా సూరజ్ నహీ దేఖ్ పాయేగే. ఈ మాట గుర్తుంది కదా, ఇక్కడ ఎగ్జాక్ట్ గా జరిగింది అదే. వాళ్ళు రాత్రి పడుకొని పోయారు, ఆపరేషన్ సింధూర్పేట 9 టెర్రర్ క్యాంప్స్ లేపేశాం, వాళ్ళు రాత్రి పడుకొని పోయారు. తెల్లవారుసరికల్లా 11 ఎయిర్ బేస్లు మొత్తం కూడా నేలమట్టం అయిపోయాయి. ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి. సియాల్కోట్, పస్రూర్, రహీమియర్ ఖాన్ ఎయిర్ బేస్ చూడండి బిఫోర్ దాడికి ముందు, దాడి తర్వాత విజువల్స్ లో. సో ఆ డిఫరెన్స్ మీకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ కనిపించట్లేదు, కానీ ఆర్మీ చెప్తున్న ప్రకారంగా ఆ బిల్డింగ్స్ అన్ని కూడా నేలమట్టం అయిపోయాయి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి బాక్స్ లో మీకు కనబడుతున్న విజువల్స్ లో అక్కడ బిల్డింగ్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, కానీ సెకండ్ బాక్స్ లో ఆ బిల్డింగ్ లాంటి స్ట్రక్చర్స్ లేవు. సో ఇందాక మీకు స్టార్టింగ్ చెప్పాను ఒక విషయం, ప్రెసిషన్ అనేటువంటి ఆ ప్రెసిషన్ అనే పదాన్ని చెప్పాను. సో ఇవన్నీ ఎలా కనుగొన్నాలు మన భారత ఆర్మీ అని అంటే, పక్కాగా మనకు నిఘా వర్గాలు వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు తెలుసుకున్నాం.
నేను ఈ ప్రెసిషన్ గురించి కంటిన్యూ చేసే ముందు ఒకసారి ఖ్వాజా ఆసిఫ్ అక్కడ రక్షణ మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఏమన్నాయంటే మీరు ఎందుకు తిరిగి దాడి చేయడం లేదు, ఎందుకు దాన్ని అడ్డుకోవడం లేదని చెప్పి అక్కడి ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్రధానిని పిరికి పందా అని చెప్పడం కానివ్వండి, ప్రధానిని ఈడియట్ అనడం, ప్రధానిని స్కౌండర్లు అనడం, ఇలాంటి పదాలు వాడినప్పుడు ఇటు ఖ్వాజా ఆసిఫ్ లేచేమన్నారు తెలుసా? మేము ఎందుకు తిరిగి దాడి చేయడం లేదు, అడ్డుకోవడం లేదు తెలుసా? ఒకవేళ మేము దాడి చేసి అడ్డుకోవడం లాంటివి చేస్తే మనం ఎక్కడి నుంచి అడ్డుకుంటున్నాం, మన డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని పసిగట్టి భారత్ వాటిని కూడా లేపేస్తుంది కాబట్టి మేము ఆ రకంగా రిటిలియేట్ చేయలేదు, అడ్డుకోలేదని చెప్పి ఖ్వాజా ఆసిఫ్ చెప్పాడు. బహుశా ఆయన నిజంగా జోగ్గా చెప్పాడా, హాస్యాస్పదంగా చెప్పాడా ఏమో కానీ భారత్ అనుకున్న పని చేసింది. నిజంగా వాడు అనుకున్నట్టుగా, ఆ దుర్మార్గుడు అనుకున్నట్టుగానే వాడు ఎక్కడి నుంచి ఎయిర్ బేసెస్ ద్వారా ఈ డ్రోన్స్ ని ప్రయోగిస్తోంది, ఎక్కడి నుంచి ఈ ఫైటర్ జెట్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఈ మిసైల్ ప్రయోగిస్తుంది తెలుసుకొని 11 స్థావరాలు నేలమట్టం చేశాం. వాడనే నిజమైంది. సో ఎలా జరిగింది అంటే ప్రెసిషన్, చాలా టార్గెటెడ్ గా మన దగ్గర హార్పీ డ్రోన్స్ కానివ్వండి, మన దగ్గర మిసైల్స్ కానివ్వండి, మన దగ్గర ఉంచేటువంటి బ్రహ్మోస్ లాంటి ఒక మిసైల్ కానివ్వండి, చాలా పక్కాగా నావిగేట్ చేసి ఐడెంటిఫై చేసాం. కేవలం అక్కడ పడిపోవాలి అని చెప్పి మనం వాటికి ముందుగానే ఆపరేషన్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో, దాన్ని ప్రయోగించే నేపథ్యంలో దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎగ్జాక్ట్గా అక్కడికే వెళ్ళిపోయి ఒక సౌండ్ కంటే ఎక్కువ వేగంతో, లైట్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో వెళ్ళిపోయి అక్కడ బ్లాస్ట్ అయితే అక్కడ మొత్తం కూడా పటాపంచలైపోయాయి. సుమారుగా 200 మంది 200 మంది ఉగ్రవాదులను పేల్చేయడం, 11 ఎయిర్ బేస్లను. మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ 40% ఎక్విప్మెంట్ ఇప్పటికే ఖతం చేసేసాం. భారత్ ఇక్కడే గజ విజయం సాధించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో. తర్వాత అక్కడ మన డీజీఎంఓని సంప్రదించి ప్రపంచ దేశాల్లోకి అలా తిరిగిపోయి భారత్ ఇప్పటికే మమ్మల్ని 40%గా లేపేసింది, ఇంకా తలుచుకుంటే పూర్తిగా నేలమట్టం చేసేస్తుందని చెప్పి ముందుగానే భయపడిపోయి ఏదో కాళ్ళబేరానికి వచ్చి ఇప్పుడు కొంత సీజ్ ఫైర్ అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ మాత్రమే. ఈ సీజ్ ఫైర్ దేనికి తెలుసా? ఇరు దేశాల ఆర్మీ మధ్య యుద్ధం కనుక ఉంటే దానికి మాత్రమే సీజ్ ఫైర్. కానీ ఆపరేషన్ సింధూర్ అనే లక్ష్యం ఏంటి? ఉగ్రవాద స్థావరాలను పేల్చేయడం లక్ష్యం. సో ఉగ్రవాద స్థావరాలని ఇంకా పేల్చేయడంలో ఎక్కడ కూడా స్టాప్ అనేది లేనే లేదు. కేవలం ఆర్మీ మధ్య ఆ యుద్ధాన్ని మాత్రం ఆపేశారు కానీ దీని లక్ష్యం ఇంకా ఉగ్రస్థావరాలని, ఉగ్రవాదులని ఖతం చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగే ప్రసక్తి లేదని మాత్రం చాలా క్లియర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నావీ, ఇండియన్ సంబంధించిన మిలిటరీ చెప్తున్నారు. సో ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇప్పటివరకు మనం సాధించిన విజయాలు ఇవి. ఇంకా కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగబోతుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇంకా పెద్ద పెద్ద విషయాలని, చాలా మంది కీలకమైనటువంటి మసూద్ అజార్ లాంటి వ్యక్తుల్ని, సయ్యద్ హఫీజ్ లాంటి వ్యక్తుల్ని, ఇంకవసరమైతే భారతీయుల రక్తాన్ని నీలం చిందించి సింధు జలాల్లో పారిస్తామని చెప్పినటువంటి బిలావల్ భుట్టో, వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఉగ్రవాదులే. ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత వాళ్ళకి నివాళులు అర్పించి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదిగానే భావించాల్సి ఉంటుంది. సో ఆ ఉగ్రవాదుల దేశాన్ని, ఉగ్రవాదుల ప్రతినిధిగా ఉన్న ప్రధాని సైతం డెఫినెట్గా అంతకంతకు శిక్షించే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏ రకంగా ఇంకా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ కాబోతున్న. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇంకా ఎటువంటి విధ్వంసాలు పాకిస్తాన్ చూడబోతుంది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.